కూర్చుందాం క్రమక్రమంగా. దేవునికి స్తోత్రము కలుగును కాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్య భాగాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము, పేజీ నెంబర్ 16. పేజీ నెంబర్ 16 చదువుతూ ఉన్నాను. మొదటి వచనము నుండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చితమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయిన. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవే గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకనని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నన్ను నిలబెట్టిన నా దేవునికి ఈ అవకాశాన్ని, ఈ అలుపుడుకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఉపవాస ప్రార్థన కూడికకు దేవుడి సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను పేరు పేరున తెలియపరుస్తూ మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది బయట. చాలామంది మరి వృద్ధాప్యలో ఉన్నవారు, ముఖ్యంగా పిల్లలు, కొంతమంది ఒకవేళ బలహీనులు అవుతూ ఉన్నప్పటికీ కూడా బలహీనులు అవ్వని వారు ఏమి బలవంతులవని కాదు, బలహీనులైపోయిన వారు ఏదో బలహీనులని కాదు. దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తుంది. ఎండని ఉద్యోగం మానలేదు, ఎండని పని మానలేదు, ఎండని వ్యాపారం మానలేదు,
ఎండని పిల్లలు స్కూల్కి పంపించడం మానలేదు, ఏది ఆగలేదు. వాతావరణం ఎలాగున్నా పనులు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి, ప్రయాణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఎవరి పనిలో వారు ముందుకు కొనసాగిపోతూనే ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి దినము ఉదయం లేచి మన యొక్క పనుల్లో, మన దినచర్యలో ఎక్కడెక్కడికి వెళ్ళి మళ్ళా క్షేమకరంగా ఇంటికి వెళుతూ ఉన్నాం. ఇలాగ ఆరోగ్యంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన దినాని కోసము నేను ప్రభు సన్నిధిలో మీ ముందు నిలబడ్డానికి నేను ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపు ఈ వాక్య భాగం. ఇది బాగా సుపరిచితమైన వాక్య భాగం. బైబిల్ గ్రంథంలో ఆది కాండములో అబ్రహాము గురించి, అబ్రహాము జీవితంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనల గురించి, అబ్రహాము పిలుపు గురించి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గురించి, అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం గురించి, అబ్రహాము ప్రయాణం గురించి బహుశా మీరు తెలియని వ్యక్తులేమీ కాదు. అబ్రహాము యొక్క పిలుపు సమస్తమును మీరు అనేక పర్యాయాలు చదివిన వారు, విన్నవారు. బైబిల్ గ్రంథంలో నోవాహు తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, దేవుడి చేత ఏర్పాటు చేయబడి దేవుడి యొక్క పిలుపు మేరకు సమస్తమును విడిచిపెట్టి ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి అబ్రహాము. అద్భుతమైన వాగ్దానాన్ని పట్టుకుని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు బయలుదేరిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాము తన జీవితంలో వాగ్దానాన్ని నమ్మి, దేవుడి మాటను నమ్మి విడిచిపెట్టాడు. నమ్మడం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విడిచిపెట్టే గుణం ఉంటుంది. మొదట విశ్వాసం బలమైనది అయితే నేనంటాను విడిచిపెట్టడం ఆలోచిస్తాం. విశ్వాసం బలమైనదై ఉండాలి మొదట. నేనంటాను విడిచిపెట్టింది, విడిచిపెట్టనిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం పలచనిది అయితే నీ సమర్పణ కూడా పలచగానే ఉంటుంది. నీ విశ్వాసం బలమైనది అయితే నీ సమర్పణ కూడా బలమైనదిగానే ఉంటుంది. నీ విశ్వాసం బలమైనది అయితే నువ్వు ఎదుర్కొనే సవాళ్ళలో నువ్వు కనుపరిచే విశ్వాసము బలంగా కనబడుతుంది. కాబట్టి దేవుడు మాటను పట్టుకుని ఒక మాట చెప్పాడు, అబ్రహామా నువ్వు సమస్తమును విడిచిపెట్టి నేను చూపించబోవు దేశానికి బయలుదేరు, ఇదిగో నీ పట్ల ఈ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాను, ఈ వాగ్దానాన్ని నేను ఈ పట్ల నెరవేరుస్తానని అని చెప్పినప్పుడు ఆ మాటను వెంటనే నమ్మి బయలుదేరాడు. ప్రశ్న వేయలేదు. వాగ్దానం అక్కడికి వెళ్తేనే నెరవేరుతుందా, ఇక్కడుంటే నెరవేర్చలేవా, అక్కడుంటేనే దాన్ని స్వతంత్రించుకుంటానా, ఇక్కడంతే దాన్ని స్వతంత్రించుకోలేనా, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఏం నష్టం, అక్కడికి వెళ్ళినా ఏమి లాభం, ఈ ప్రశ్నలేవి వితౌట్ క్వశ్చనింగ్ హీ హ్యాడ్ స్టార్టెడ్ హిస్ జర్నీ. ప్రశ్న వేయకుండా బయలుదేరిన వ్యక్తి అబ్రహాము. ప్రశ్నలు వేసే ఆలోచనలు, ప్రశ్నలు వేయగలిగిన జ్ఞానము, వివేచన అబ్రహాముకు ఉన్నప్పటికీ కూడా తన ప్రశ్నలను సమాధి చేసి, తన ప్రశ్నలన్నిటినీ ప్రక్కన పెట్టి కేవలము దేవుడు మాటకు లోబడి దేవుడు వాగ్దానాన్ని నమ్మి బయలుదేరిన వ్యక్తి అబ్రహాము. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఊరు అనే ప్రాంతము నుంచి బయలుదేరిన తర్వాత అబ్రహాము జీవితంలో దాదాపుగా 75 సంవత్సరాల వయసులో అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపుగా వాగ్దానం పొందుకోవడానికి 100 సంవత్సరాలు అనగా 25 సంవత్సరాల దాదాపుగా పట్టింది. అబ్రహాము ప్రయాణంలో, అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలు కనబడుతూ ఉంటాయి. అలాగే అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యంగా 4 బలిపీఠాలను
కట్టినట్లుగా మన వాక్య భాగాన్ని చూస్తాం. మొదటి బలిపీఠము ఎక్కడ కట్టాడు అని మనం ఆలోచించినట్లయితే కనానులోను సింధూర వృక్షం దగ్గర మోరె దగ్గర ఆయన మొదట బలిపీఠం కట్టినట్లుగా, రెండవది బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య ఆయన ఒక బలిపీఠం కట్టినట్లుగా రెండవది మనకి కనబడుతుంది. అలాగే మూడవ బలిపీఠము 13వ అధ్యాయంలో 18వ వచనంలో హెబ్రోనులో అతడు మూడవ బలిపీఠము కట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా 4వ బలిపీఠము ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మోరే అనే ఆ యొక్క పర్వతం దగ్గర బలిపీఠము కట్టినట్లుగా మనకి వాక్య భాగం కనబడుతుంది. ఈ 4 బలిపీఠాలు 4 ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క బలిపీఠం దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత. మొదటి బలిపీఠం దగ్గర వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని నమ్మి బలిపీఠం కట్టాడు. రెండవది కూడా దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను నమ్మి బలిపీఠం కట్టాడు. మూడో బలిపీఠం కట్టాడు. 4వ బలిపీఠం కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. గమనించండి, అబ్రహాము జీవితంలో ముందు 3 బలిపీఠాలు ఒక ఎత్తు అయితే 4వ బలిపీఠం ఒక ఎత్తు. ముందు 3 బలిపీఠాలు సులభంగా కట్టగలిగాడు, అది సులభంగా కట్టాడు. ఆ బలిపీఠాల మీద అన్నీ కూడా సులభంగానే అర్పించుంటాడు. కానీ 4వ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము జీవితంలో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా వేదనకరమైన బలిపీఠము 4వ బలిపీఠము అబ్రహాము జీవితంలో. గమనించండి, ముందు 3 బలిపీఠాలు కట్టడం చాలా సులభమైంది, చాలా అవలేలుగా కట్టాడు. ఏదైతే అర్పించాలనుకున్నాడో వాటి మీద అర్పించాడు, ముందు కొనసాగాడు. కానీ అలాగూ 3 బలిపీఠాలు కట్టిన అబ్రహాము జీవితంలో 4వ బలిపీఠం మాత్రము మిగిలిన లేకపోతే ముందు కట్టిన బలిపీఠాలు లాంటివి కాదు అన్న సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4వ బలిపీఠం ఏంటి? 4వ బలిపీఠం ఎవరి కోసము? అసలు ఈ 4వ బలిపీఠం మీద అర్పించవలసింది ఏమిటి అని చదివినప్పుడు ఇది నిజంగా అబ్రహాము జీవితంలో చాలా వేదనకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ముందు 3 బలిపీఠాలు అబ్రహాము కట్టాడు. వాటి మీద తానుకు ఏదైతే చెల్లించాలనుకున్నాడు, ఏదైతే బలి అర్పించాలనుకున్నాడో వాటిని అవలేలుగా బలి అర్పించాడు. కానీ 4వ బలిపీఠము అతను కట్టేది తన కొడుకు కోసం, బలిపీఠం కట్టేదే తన కుమారుడు కోసం. ఆ బలిపీఠం మీద అర్పించవలసింది చెప్పండి తన వాక్యం చదివినట్లుగా తాను ప్రేమించిన కుమారుడినే ఆ బలిపీఠం మీద ఎక్కించవలసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. గమనించండి ప్రియ సహోదరులారా, ఏదైనా ఒక దానికోసం బలిపీఠం కట్టి ఏదైనా ఒక జీవినో లేకపోతే ఏదైనా ఒక దానిని అర్పించడం వేరు. కానీ నేను అంటాను, మనమే బలిపీఠం ఎక్కడం వేరు. నా మాట అర్థమవుతుందా? మనమే బలిపీఠము ఎక్కడం వేరు. ఈరోజు నా వాక్య భాగం అదే. ఎప్పుడైనా నీ జీవితంలో నీ కోసం నువ్వు ఎప్పుడైనా బలిపీఠము కట్టావా? ఈ రాత్రి ఈ ప్రశ్న మనం వేసుకుని ఇక్కడి నుంచి ఒక్కసారి దీనికి సమాధానం ఏమైనా ఒకవేళ నీలో దొరుకుతుందేమో ఈ రాత్రి ప్రయత్నించు. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు నిజమే ప్రభా, నేను నా బలిపీఠం నా కోసం నేను కట్టాను ప్రభా అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఎప్పుడైనా బలిపీఠం కట్టి ఉన్నట్లయితే ఒకవేళ కట్టావా? రైట్. ఒకవేళ కడితే ఏమర్పించావు అన్న ప్రశ్న వేసుకుని దేవుడి సన్నిధిని రాత్రి దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకుని ఇక్కడికి నుంచి వెళ్ళడము మనకి దీవెన అని సేవకుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది అబ్రహాము జీవితంలో చాలా వేదనకరమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరెవరినో బలి అర్పించడం కోసం ఇక్కడ అబ్రహాము లేడు. పనోడినో లేకపోతే ఏదో మూగజీవినో లేకపోతే ఏదో దేవుడు ఇంకొకటి అడిగిన దానినో బలి ఇవ్వడానికి ఇక్కడ అబ్రహాము లేడు. కానీ ముందు బలిపీఠాలు చాలా అవలేలుగా కట్టాడు. కానీ ఈ బలిపీఠము
చాలా కష్టంతో కట్టాడు. కట్టినప్పుడే చాలా వేదనతో కట్టి ఉంటాడు. ఆ కట్టెలు పేర్చినప్పుడే చాలా వేదనతో పేర్చి ఉంటాడు. ఆ కట్టెలు పేరుస్తున్నప్పుడు, అన్ని సమకూరుస్తున్నప్పుడు ఇస్సాకు వేసిన ప్రశ్నతో మరింత వేదన అబ్రహాము హృదయంలో వచ్చి ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ నాన్న, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలిపీఠం ఎక్కడానికి గొర్రెది అసలు బలిపీఠం ఎక్కడానికి ఏంటి కనబడతలేదు అని అన్నప్పుడు, ఏమి చెప్పలేని పరిస్థితులలో, ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ బలి పశువు నీవే అని తన కొడుకుతో తను చెప్పలేని పరిస్థితుల్లో ఒకే ఒక మాట అన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును అనే ఒక మాట మాట్లాడి ఆ బలిపీఠాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు వాక్య భాగం కనపడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో నేను ఒక మాట చెప్తాను. అబ్రహాము తన కొడుకు కోసం బలిపీఠం కట్టాడు అంటే దాని అర్థం మనం చేసుకోవాలి, ఆల్మోస్ట్ తన కోసం తను బలిపీఠం కట్టుకున్నట్టే. నా మాట అర్థమవుతుందా? ఆల్మోస్ట్ తన కోసం, ఎందుకంటే కొడుకును అర్పించే ముందు అబ్రహాము మానసికంగా కానీ లేకపోతే ఆలోచన పరకంగా కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి చూసి కానీ ఇంతకాలం తాను దేనికోసమైతే ఎదురు చూచి ప్రయాసపడి సంపాదించాడో వీటన్నిటిని బట్టి చూస్తే నేనంటాను, ఆ బలిపీఠము తన కోసం కట్టుకున్నట్లే. ఆ బలిపీఠం మీద తనే పడుకోవలసిన పరిస్థితి అన్నట్టుగా అతను కనబడుతుంది. ఎందుకంటే తన కుమారుడిని ఆ బలిపీఠం మీద ఎక్కించేయడం కంటే తానే ఎక్కుతున్నట్లుగా ఆ పరిస్థితి అబ్రహాము జీవితంలో కనబడుతుంది. ఈ వాక్యం నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మనం చాలాసార్లు ఎన్నో విషయాల్లో బలిపీఠాలు ఒకవేళ కడుతున్నావేమో, లేకపోతే ఏదైనా ఒకవేళ అల్పమైన దాని విషయంలో బలిపీఠం కట్టి ప్రభా నేను నీకు అర్పించాను, లేకపోతే అవలేలమైన వాటి కోసం బలిపీఠం కట్టి ఇది నీ కొరకు సమర్పించాను అని అనుకుంటున్నావు. నేనంటా, ఎదుటివారిని బలిపీఠం ఎక్కించడం సులభమేమో కానీ నీవే బలిపీఠం ఎక్కడమో అతి కష్టమైన పని. ఎప్పుడైనా జీవితంలో నేనంటాను, నీకోసం నువ్వు ఎప్పుడైనా బలిపీఠం ఏర్పాటు చేసుకున్నావా? ఎప్పుడైనా నీ జీవితంలో నీవే ప్రభు కొరకు బలియాగంగా అర్పించబడ్డానికి, ప్రభు బలియాగమయ్యాడు, సంతోషం, అందరూ గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. ప్రభు బలియాగమయ్యాడు అని అందరం, ప్రభా నువ్వు మా కొరకు ఎంత ప్రాణత్యాగం చేసావని ఆ రొట్టె ద్రాక్షలు తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటాం. రైట్, ఎంతకాలమైనా ప్రభు చేసిందని జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ నీ జీవితంలో నువ్వెప్పుడు బలిపీఠం ఎక్కుతున్నావు? నువ్వు ఎప్పుడైనా నీ బలిపీఠం ఎక్కే అనుభవం నీలో, ఆ స్థితిలో ఎప్పుడైనా నీలో కనబడుతూ ఉందా? ఆ బలిపీఠపు అనుభవాలు నీలో ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఎదుటి దానికి సంబంధించిందో, అల్పమైన దానికి సంబంధించిందో, నీది కాని సంబంధించిందో బలి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావేమో, కానీ నీది అనడానికి, నీకు ఇష్టమైనది అనడానికి ఇస్సాకు నీవు ప్రేమించిన ఇస్సాకు అని అన్నాడు. అబ్రాహాముని ఏమన్నాడు? నువ్వు ప్రేమించే ఇస్సాకు. దేవుని సన్నిధిలో నేను అంటాను, బలిపీఠం ఎక్కవలసింది మనం ప్రేమించేదాన్ని. నేను అంటాను, ప్రభు నిమిత్తము కొన్నిసార్లు దాన్ని బలిపీఠం మీద పెట్టాలి. మనం ప్రేమించేదాన్ని అవసరమైతే ప్రభు కోసం మనం బలిచ్చేవారముగా ఉండాలి, బలిపీఠము ఎక్కించేవారముగా ఉండాలి. ఈరోజు మన జీవితాలలో ఈ అనుభవం లేదు. దేనికోసమో ఇంతవరకు నువ్వు బలిపీఠాలు కట్టే అనుభవం ఉందేమో, కానీ దేని నిమిత్తమో ఒకవేళ బలిపీఠం కట్టే ఒకవేళ ఆలోచనలు ఎంతవరకు నీలో ఉన్నాయేమో, కానీ నేనంటాం నీ జీవితంలో నీవే ఒక బలిపీఠముగా మారలేదేమో ఇప్పుడు వరకు కూడా. నీవే నీ జీవితంలో ఒకవేళ ఆ బలిపీఠం మీద ఎక్కే పరిస్థితి ఎంతవరకు లేదేమో. ఒక మాట చెప్తాను, బలిపీఠము ఎక్కాలి అంటే నేనంటాను పూర్తిగా మనం ప్రభు కొరకు సాక్రిఫైస్ అవ్వడానికి ఇష్టపడాలి. ఆ మాట అర్థమవుతుందా? బలిపీఠము మనం ఎక్కాలి అంటే నేనంటాను పూర్తిగా మనల్ని మనం ప్రక్కన పెట్టుకోవాలి. బలిపీఠం ఎక్కాలంటే ముందుగా ప్రభువులో మనల్ని మనం సంపూర్ణంగా చంపుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారు, బ్రతుకుట
క్రీస్తే, చావైతే లాభము, చావైతే మేలు. గమనించండి, ఒకవేళ నేను బ్రతుకుతాను, ఆ బ్రతుకు నేను చేసే ప్రతి పని, నా యొక్క దినచర్య, నా కార్యాచరణ, ప్రతిరోజు నేను చేసే పని అది క్రీస్తు కోసం అయితే నేను బ్రతకడం మంచిదే. నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఆ దినచర్య కానీ, నేను చేసే కార్యాలు కానీ అది దేవుని కోసం కాదు, క్రీస్తు కోసం కాదు అనుకున్న మరుక్షణమే నేను చనిపోతే మేలు అనుకున్నాడు. అంటే తన ప్రతి పనిని క్రీస్తు కోసమైతేనే బ్రతకాలనుకున్నాడు, క్రీస్తు కోసమే జీవించాలనుకున్నాడు, క్రీస్తు కోసమే దినచర్య, క్రీస్తు కోసమే తన ప్రణాళికలు, క్రీస్తు కోసమే తన సమస్త కార్యాలను చెయ్యాలనుకుని ఒక ఆశతో బ్రతికాడు పౌలు గారు. అది తప్ప మరి ఏదైనా సరే ఉంటే ప్రభు నిమిత్తము నాకు మరణమే మేలు, ప్రభు నిమిత్తము అది నాకు చావే మేలు అని పౌలు గారు కోరుకున్నాడు. ఈరోజు నేనంటాను, దేవుని సన్నిధిలో మందిరానికి వస్తూ ఉన్నాము కానీ, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము కానీ, నేను అంటాను ఇంకా నీవు కొన్ని విషయాలు బలిపీఠం మీదకి ఎక్కే అనుభవాలు నీకు రావటం లేదు. నీ అంతట నీవు బలిపీఠం మీదకి ఎక్కే అనుభవాలు, బలి అర్పించవలసినవి, బలిగా చేయవలసినవి, ప్రభు కొరకు సమర్పించవలసినవి, ప్రభు కొరకు విడిచిపెట్టవలసినవి ఇంకా కొన్ని చేయలేకపోతూ ఉన్నావు. జాగ్రత్తగా వినండి, మోగజీవని బలిపీఠం మీద బలి అర్పించడం సులభమేమో, కానీ అదే బలిపీఠం మీద నీవు పతనమైపోవడం, లేకపోతే నీవు సాక్రిఫైజ్ అయిపోవడం, నీ మెడ పెట్టడం, చెప్పండి, ఆ మాట అర్థమవుతుందా? బహు కష్టమైన పని. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? సులువైన వాటిని విడిచిపెట్టి అబ్బో మేము ఎంత గొప్ప బలిపీఠం కట్టాము అంటూ ఉన్నాం. సులువైన వాటిని విడిచిపెట్టి, చిన్న చిన్న వాటిని విడిచిపెట్టి, చిన్న చిన్న వాటిల్లో ప్రభు పని చేశామని చెప్పి చిన్న చిన్న సాక్రిఫైజులను చేసి నేను అంటున్నావు అబ్బో బలిపీఠం కట్టానండి, అబ్బో ప్రభు కొరకు ఇది విడిచిపెట్టానండి, ప్రభు కొరకు అది విడిచిపెట్టానని అనుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను అంటాను, దేవుని సన్నిధిలో ఇస్సాకు అనే వ్యక్తి అబ్రహాము చేత ప్రేమించబడిన వ్యక్తి. గమనించండి, దేవుడు అబ్రహాము దగ్గర నుంచి బలి కోరింది ఎలియాజరును కాదండి. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు బలి కోరింది అబ్రహాము పనివాళ్ళు ఎవరిని కాదండి. అబ్రహాము దేన్ని ప్రేమిస్తున్నాడో చూచి దాన్నే అడిగాడు. అదనా? దేన్ని ప్రేమిస్తున్నాడో చూచి, ఏది అబ్రహాము మనస్సులో ఎక్కువగా ఉందని చూచి, ఏది అబ్రహాము హృదయములో మొదటి స్థానములో ఉందని చూచి దాన్నే బలిగా కోరాడు. ఈరోజు నేను అంటాను, బలి అంటే సులభమైన దానిని అవలేలగా అర్పించడం కాదు, బలి అంటే బహు కష్టమైన దానిని ప్రభు కొరకు అర్పించడం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బలిపీఠాల మీద మనం నిలబడలేకపోతూ ఉన్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తీయండి, బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తిరిగండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. పేతురు గారు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఎలాగైనా నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగవలనని ఏం చేస్తున్నాడంట? ఆయన మరణంతో సమాన అనుభవంలోకి వెళుతూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన మరణ అనుభవాన్ని, మరణ విషయములలో సమాన అనుభవము గలవాడనై. ఏ విషయంలో సమాన అనుభవం? ఏ విషయంలో? ఇది అంటాను, ఇది సాక్రిఫైజ్ అంటారా కాదంటారా?
దేవుని సన్నిధిలో పౌలు గారు ఆయన మరణ విషయంలో సమాన అనుభవంలోకి వెళుతున్నాడంటే చూడండి, తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, తాను ఏం చేస్తున్నాడు, బలిపీఠం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఆ అనుభవాలు నేర్చుకోవడానికి. ఎందుకో తెలుసా, పునరుత్థానం రావాలి అంటే, ఆ పునరుత్థానంలోకి నేను కలగాలి అంటే ఆయన మరణ విషయంలో ముందు సమాన అనుభవం కలిగిన వాడిని అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా వైపు చూడండి. దేవుని సన్నిధిలో పునరుత్థాన అనుభవాలు అనేవి నేనంటాను ముందు మరణ అనుభవాల నుంచి రావాలి. ఆ మాట అర్థమవుతుందా? మరణ అనుభవం ఉంటే పునరుత్థాన అనుభవం ఉంటుంది. మరణ అనుభవం ముందు ఉండాలి, అప్పుడే పునరుత్థాన అనుభవం ఉంటుంది. నేను అంటాను, ఒక నూతనంగా మొదట నీలో పుట్టాలి అంటే నేను అంటాను ఆ లోపల ఉన్న పాతది చావాలి. ఒక క్రొత్త మనసు నీలో రావాలి అంటే పాత మనసు చావాలి. నీలో ఒక రకమైన దేవుని యొక్క హృదయము నీలో రావాలి అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండాలి అంటే నేనంటాం క్రీస్తుతో పాటు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే నేనంటాను మనము చంపడానికి, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఆయన బలిపీఠం మీదకి మనం ఎక్కడానికి ఇష్టపడతామో నేనంటాం దేవుని సన్నిధిలో పునరుత్థానపు అనుభవంలోకి మనం వెళ్తాం, పునరుత్థానం చూడగలుగుతాం. కొన్ని విషయాలలో నేను ఒక మాట చెప్పాను, పునరుత్థానము అంటే నేను ఒక జాగ్రత్తగా, పునరుత్థానం అంటే ఇంతకు ముందు ఎన్నడూ చూడండి. పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభువు వారు మాట్లాడిన విధానము, ఆయన నడిచిన విధానము, ఆయన సంచరించిన విధానానికి 33.5 సంవత్సరాలు సంచరించిన విధానానికి తేడా ఉందా లేదా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఒక మాట చెప్తాను, పునరుత్థానానికి అంతకు ముందుకి టోటల్గా డిఫరెంట్. అంటే పోలికలో తేడా ఉండదు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. పోలికేం మారదు, యేసుప్రభు పోలికేం మారలేదు. అదేందన్నమాట, యేసుప్రభును చూచిన వెంటనే వారు గుర్తుపట్టినట్లుగా ఆయన తన కాళ్ళు చేతులు చూపించాడు. అవును, యేసుప్రభు వారిని గుర్తుపెట్టారు. పోలిక మారలేదు. నా మాటలు అర్థమవుతున్నారు, పోలిక మారలేదు. కానీ సంథింగ్ స్పెషల్ ఏమొచ్చింది, పునరుత్థానం తర్వాత వాక్యం చూసినట్లయితే ఆయన మహిమ చేత నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం తర్వాత ఆయన మహిమ చేత నింపబడ్డాడు. పునరుత్థానం తర్వాత నేనంటాను ఏది ఆయన ప్రత్యక్షతను ఆటంకపరచలేకపోయింది. శిష్యులందరూ ఒక గదిలో ఉంటే చెప్పండి తలుపులు వేసుకుని ఉన్నారు. లోపలికి ఈయన వెళ్ళాడా లేదా? తలుపు కొట్టి వెళ్ళాడు, తలుపు లేకుండా వెళ్ళిపోయాడా? తలుపు కొట్టి తీయండిరా బాబా అన్నాడా? చెప్పండి. లోపల అందరూ ఉంటే చెప్పండి. అంటే పునరుత్థానపు శక్తి అనేది సంథింగ్ స్పెషల్. ఈరోజు ఒకవేళ నువ్వు పునరుత్థానం అంటే నీవు కూడా ఏదో దెయ్యంలాగా లేకపోతే యేసుప్రభులాగా అన్నీ మూసుంటే వెళ్తావని కాదు. దాని అర్థం ఏంటంటే పునరుత్థానం చెందిన తర్వాత ఏది నేను ఆటంకపరచలేదు. పునరుత్థానం అన్న తర్వాత నీ ప్రత్యక్షతలను ఆటంకపరచలేదు, నీ ప్రయాణాన్ని ఆటంకపరచలేదు. ఇంకొకటి ఉన్నాడు తెలుసా, పునరుత్థానం అయిన తర్వాత నేను అంటాను నువ్వు ఎందులోకి వెళ్తావు తెలుసా, ఆరోహణలోకి వెళ్తావు. హల్లెలూయా. పునరుత్థానుడైన తర్వాత నెక్స్ట్ ఏంటి స్టెప్, తండ్రితో పాటు కూర్చోవడానికి ఆరోహణమైపోయాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నేను అంటాను మనలో క్రొత్త మనసు రావాలి, మనం బలి అయిపోవాలి ప్రభు కొరకు. ప్రభు బలయ్యాడు రైటే. ఇప్పుడు ఏంటంటే మనం సాక్రిఫైస్ ఏం చేస్తున్నాం ప్రభు నిమిత్తం, మనం ఏం బలిపీఠం ఎక్కుతున్నాం. మనం ఏమైనా బలిపీఠం ఎక్కి ప్రభు కొరకు నేను ఇది చంపాను, ప్రభు కొరకు ఇది నేను చంపాను అని ఏమైనా మన జీవితంలో ప్రశ్నించుకున్నట్లయితే, ఏదైనా చంపావా ప్రభు సన్నిధిలో, ఏదైనా బలిపీఠం ఎక్కించావా ప్రభు సన్నిధిలో అంటే ఈరోజు నేనంట ఎవరినెవరినో బలిపీఠలు ఎక్కెత్తున్నా తప్ప నువ్వు బలిపీఠం ఎక్కట్లేదు. అన్నమాట. నీ పాపం కోసం అవలేలుగా ఒక మూగజీవుని చంపేమంటే చాలా సులభంగా దానికంటూ ప్రాణం ఉంటుంది, లేకపోతే దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఇవేవి మనం చూడం.
ఈ ప్రపంచంలో జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో మనుషుల కోసం, అందరి మనుషుల కోసం చచ్చిపోయి రెండు అంట, కోడి మేక. ఏంటంటే ప్రతి ఆదివారం మన కోసం ఏం చేస్తుంది? అలా చూస్తారేంటి? ప్రతి ఆదివారం ఏం చేస్తుంది మన కోసం? కోడి చచ్చిపోతుంది లేదా? 1 కేజీ మాంసం అడిగావు, అందులో ఉన్న కోడిని బయట తీసి నీ ఎదురుగుండానే పేక కోసేస్తాడు, గిలగిల కొట్టుకుంటుంది. ఆ డబ్బాలో కొట్టుకుని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేడిలో పొడిసేసి మొత్తం తొక్కంతా తీసేస్తే ఇలా చూస్తావు. బాగా కొట్టు, చిన్న కొట్టు. ఎందుకు? అది బలి అవుతుంది కానీ నీకు నొప్పి లేదు. ఆ మాట అర్థమవుతుందా? బలి అర్పణ అంటే తెలుసా? నొప్పి కలగడం. హల్లెలూయా. ప్రభు కొరకు నొప్పి కలగడం. అది దాని నొప్పి నీకెందుకు కలుగుతుంది? నీవు బలిపీఠం ఎక్కితే నీకు నొప్పి కలుగుతుంది. అది గిలగలా కొట్టేసుకుంటుంటే ఆనందంతో ఇంటికి తెచ్చేసి శుభ్రంగా మసాలా పెట్టేసి అది పెట్టేసేసి శుభ్రంగా తినేసి లోపల అరిగించేసుకుంటాం. కానీ ఆ కోడి స్థానంలో నిన్ను పెడితే, నా మాట అర్థమవుతుందా? ఆ కోడి స్థానంలో నిన్ను పెడితే అప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు పెయిన్ ఏంటో అప్పుడు ఉంటుంది. దేవుని సన్నిధిలో నేను అంటాను, సామాన్యమైన భక్తి ఎవడైనా చేస్తాడండి. సాక్రిఫిషియల్, దేవుని కొరకు సమర్పించుకుని నష్టముగా ఎంచుకునే భక్తి మాత్రం అందరూ చేయలేరండి. ఏవేవి లాభముగా ఉన్నాయో, ఏవేవి మేలుకరంగా ఉన్నాయో, ఏవేవి నాకు అతిశయములో, ఏవేవి అయితే నాకు అత్యక్క ప్రత్యక్షతలు ఉన్నాయో, జ్ఞానం ఉందో, తెలివితేటలు ఉన్నాయో, అవన్నీ విడిచిపెట్టేశాను, అవన్నీ పెంటకెంచేసుకున్నాను. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అన్నారు, కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఆయన పని నిమిత్తం బ్రతకాలని ఉంది, అలాగే చచ్చిపోతే త్వరగా బాగుండు అని కూడా ఉంది అని పౌలు గారు అంటున్నారు. ఈ రెండిట్ల మధ్య ఇరుకును పడ్డాను అంటున్నారు ఆయన. ఈ రెండిట్ల మధ్య ఇరుకును పడ్డాను అంటున్నారు. బ్రతకాలం ఉంది ఆయన పని చేయడం కోసం. కొన్నిసార్లు చూస్తే చచ్చిపోతేనే. హల్లెలూయా. ఓ పాట ఉంది కదా, పాడతాం కదా, మనసారి ఎప్పుడు పాడాం. అదే చనిపోయినప్పుడు పాడతాం. పరవాసిని కాకుండా ఇంకో పాట ఉంది కదా, పరలోకమే నా సొంతము. చెప్పండి. ఎప్పుడు చూచేదను. పరలోకమే నా సొంతము, ఎప్పుడు సెలవులో ఎప్పుడు ఎత్తే మా సొంత ఊరు వెళ్ళిపోదాం అనుకుంటావు తప్ప పరలోకం నా సొంతం ఎప్పుడు చూచేదని అనుకున్నావా? అయ్య బాబు ప్రార్థన చేసిన తర్వాత, అలా పాట పాడిన తర్వాత వచ్చేస్తావా అని అడిగాడు అనుకో దేవుడు, అయ్య బాబు ఏంటి పరిస్థితి అని పాడడం కూడా పాడవు. పరలోకమే నా సొంతం అని పాడేవనుకో, పోర్లే నేను సొంతం అంటున్నావు కదా, ఈ రాత్రి వచ్చేస్తావా అన్నాడు అనుకో దేవుడు, అయ్య బాబు ఏటి ప్రభు మామూలుగా పాడాను. నీ దొంగ పాట. ఆ పాట రాసినది నిజమైన అనుభవం. హల్లెలూయా. మనం దొంగ పాటలు పాడేస్తాం, అన్ని పాటలు దొంగ పాటలే. అలసిపోనయ్యా అంటావు, అలసిపోయి కూర్చుంటావు ఇక్కడ. అన్ని దొంగ ప్రార్థనలు దొంగ పాటలోనే. ప్రార్థన ఒకటి, బ్రతుకు ఒకటి, పాటలు ఒకటి, బ్రతుకోటి. మనకి అని బోధలు ఒకటి, బ్రతుకోటి. మనంతా అంత తతంగం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు ఆ దైవజనుడు ఆశతో నేను ఆయన చూడాలి, అదే నా సొంతము అనుకుని ఎప్పుడు చూస్తాను అని ఆశతో రాశాడు. ఈరోజు ఆశ లేదే మనుషులకి. నా ఉద్యోగం ఎప్పుడు చూస్తాను, నా ప్రమోషన్ ఎప్పుడు చూస్తాను, నా పిల్లపిల్లలు ఎప్పుడు చూస్తాను, మనవడిని ఎప్పుడు ఎత్తుకుంటాను, ఇల్లు ఎప్పుడు చూస్తాను. ఇది మన ఆశ. మన ఆశలు వేరు, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. ఇంక్రిమెంట్ ఎప్పుడు చూస్తాను, ఇవే మన ఆశలు. ఎప్పుడు కూడా ఆశలు వేరు, మొత్తం టోటల్ మన ఆశే వేరు. అందుకే ఒక మాట చెప్తాను, మనమన్ని ఆశలు కూడా భూ సంబంధమైన ఆశలే. మన ఆలోచనలన్నీ భూ సంబంధమైనవే, మన తలంపులు భూ సంబంధమైనవే.
ఆ భూ సంబంధమైన వానివి ఆధ్యాత్మిక సంబంధమైన వానికి ముడిపెట్టి భక్తి చేస్తూ ఉన్నాం. అదేనా? భూ సంబంధమైన వాటిని ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి ముడిపెట్టి భక్తి చేసి ఆ భక్తిలో ఈ భూ సంబంధమైన వాటివి నెరవేరకపోతే ఆత్మ సంబంధంలో బలహీనమైపోతున్నాం. అంతేనంటారా? ఎందుకు బలహీనమైపోతున్నాం? ఈ భూ సంబంధమైన వాటి ఏదో నెరవేరాలని నెరవేరలేదు, ఏదో జరగలేదు. అందుకే ఆత్మ సంబంధంలో ఏమవుతున్నావు చెప్పండి? బలహీనమైపోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో నేను అంటాను, నీకు నీవే బలిపీఠంకి నీవు కట్టుకో. ఎదుటోళ్ళకి దేనికో కట్టకో, నీకు నీవే బలిపీఠం కట్టు. నీకు నీవే బలిపీఠం కడితే నేను అంటాను, ఆ బలిపీఠం మీద ఎక్కడానికి ఎంత ధైర్యం కావాలో, ఆ బలిపీఠం మీద సాక్రిఫైస్ చేయడానికి ఎంత పెయిన్ నీకు తెలుస్తుంది. బలిపీఠం ఎక్కమని బలిపీఠం ఎక్కిన తర్వాత బలైపోమంటే ఏదో కత్తితో పొడుచుకోమని అంటలేదు. దేవుని కొరకు నేను అంటాను, కష్టమైన స్వభావాలను మార్చుకోవడం ఏంటో మీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైన స్వభావాలు కొన్ని ఉంటాయి. ఆ స్వభావాలు మార్చుకోము. కొన్నిసార్లు ఆ పద్ధతులు మార్చుకోము, ఆ తలంపులు మార్చుకోము. అవి చాలా బలంగా ఉంటాయి. నువ్వు బలిపీఠం ఎక్కితే అవన్నీ కూడా నేను అంటాను ప్రభు సన్నిధిలో బలి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటి బలి ఇవ్వాలి? ఒక మాట చెప్తాను, చూద్దాం. బైబిల్ గ్రంథం కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయాలి. ఏంటిని చంపేయాలి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవమ్మా, చదవండి. చాలే, నేనేం చదువుతాలే. జారత్వం చెప్పండి, రెండవది అపవిత్రత చెప్పాలి గడికి నాతో, మూడవది కామోత్తరత, నాలుగవది దురాశ, ఐదవది విగ్రహారాధన, ఆరవది ధనాపేక్ష. ఇవి చంపేయాలి. వీటిని ఏమన్నాడు? చంపివేయడి, బలిపీఠం ఎక్కించి వీటిని చంపేయాలి. కింద చదవండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీకు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించుడి. స్తోత్రం చెప్దాం గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. నీవే బలిపీఠం మీదకి ఎక్కితే ఇవన్నీ నీలో చస్తాయి. నీవే బలిపీఠం మీదకి ఎక్కితే ఇవన్నీ నీలో ఏమవుతాయి చెప్పండి? చచ్చిపోతాయి. నువ్వు బలిపీఠం ఎందుకు ఎక్కాలి తెలుసా? ఈ స్వభావాలను చంపుకోవడానికి ఎక్కాలి. ఈ మనస్తత్వాలు విడిచిపెట్టడానికి బలిపీఠము ఎక్కాలి. ఏదైతే నేనంటాను దేవుడి సన్నిధిలో నిన్ను బంధిస్తూ ఉందో అది దేవుని సన్నిధిలో బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు, వాటిని చంపినప్పుడు నీ జీవితంలో ఒక పునరుత్థానం అనేది మొదలవుతుంది. హల్లెలూయా. చంపాలి దేవుని సన్నిధిలో. మునుపు బలిపీఠాలు వేరు అబ్రాహాము జీవితంలో. ఇప్పుడు తానే బలిపీఠం మీద ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. తన కొడుకునే బలిపీఠం మీద పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు వేటినో చంపాడు, వేటినో అర్పించాడు. కానీ ఇప్పుడు అలా కాదు, తన కొడుకుని ఒక బలిగా అర్పించవలసిన పరిస్థితి అబ్రాహాము జీవితంలో వచ్చింది. నేనంటాను, 3 ఆటల్లో నెగ్గినాడు, 4వ దాంట్లో కూడా నెగ్గాడు లేదా? 3 ఆటలను చేసినాడు, 4వ ఆటను కూడా చేయడానికి ఇష్టపడ్డా లేదా? ప్రభా ఆ 3 అంటే చేశారు, ఇది చాలా కష్టం ప్రభా అన్నాడా? ఏదో మూగజీవులు అంటే చంపేయడం చాలా ఈజీ ప్రభా, ఇప్పుడు నా కొడుకుని చంపేయమంటావేటి ప్రభా, నా కొడుకుని బలిపీఠం ఎక్కించమంటావేటి ప్రభా, ఇది చాలా కష్టమైన ప్రభా అన్నాడా? అనలేదు. మిగతా వాటికి ఎలా బలిపీఠం కట్టాడో తన కొడుకు కూడా అదేలాగా చెప్పండి బలిపీఠం కట్టాడు.
మిగతా వాటిని ఎలాగైతే కత్తి ఎత్తి చంపేసేయడో తన కొడుకును కూడా ఎత్తడానికి కత్తి ఎత్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఎంతవరకు నీ కొరకు నువ్వు ఎప్పుడు బలిపీఠం కట్టలేదేమో, ఈ వాక్యం విన్న తర్వాత నేనంటాను, నీవే బలిపీఠం ఎక్కువ, నీవే బలిపీఠం ఎక్కువ. బలిపీఠం ఏదేదో ఎక్కకో, ఎవరెవరినో ఎక్కించుకో, ఏదేదో పెట్టకు, నీవే బలిపీఠం ఎక్కువ. నేనంటే ఈ రాత్రి నువ్వు బలిపీఠం ఎక్కగలిగినట్లయితే, దేవుడి సందులో చంపవలసిన వాటిని చంపగలిగితే, నేనంటాను దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సువాసన, లేకపోతే దేవుని యొక్క దృష్టి ఆ బలిపీఠం మీదకి రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు బలి అర్పించినప్పుడు వాక్యం చెప్తుంది, ఆయన ఇంపైన సువాసన. ఎప్పుడు దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటాం తెలుసా? వీటన్నిటిని చంపినప్పుడు నీవు ఇంపైన సువాసనగా ఉంటావు. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు చచ్చినప్పుడు. బ్రతుకుచున్నది నేను, ఏమన్నాడు? బ్రతుకుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను, ఇంక నాకు ఎప్పుడో లేదు, నేను అనేది ఎప్పుడో పోయింది, ఇంక నాది లేదు ఏమీ. ఇప్పుడు ఏదైనా ఉంది అంటే క్రీస్తు కొరకే, ఏదైనా మాట్లాడుతున్నానంటే క్రీస్తు కొరకే, తాగుతున్నానంటే క్రీస్తు కొరకే, తింటున్నానంటే క్రీస్తు కొరకే, పరిచయం చేస్తున్నానంటే క్రీస్తు కొరకే, ఉదయం లేచింది నుంచి సాయంత్రం వరకు ఏదైనా పని చేస్తూ ఉన్నానంటే క్రీస్తు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాగ్రత్తగా వినండి. ఆయా సెక్టార్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంటు సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ఆయా సెక్టర్లో పనిచేసే వాళ్ళు దానికి సంబంధించినది ఏదైనా ఇన్ఫర్మేషనే కానీ, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ఒక ప్రోగ్రాం ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు అందులో పనిచేస్తున్నావు కాబట్టి నీ వాట్సాప్ స్టేటస్ ఏం చేయాలి? చెప్పరాల్సి వస్తారేంటి? పెడుతున్నారా లేదా? హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ ఫ్రీ అని ఆడిపెట్టుకుంటున్నాడు స్టేటస్. స్కూల్ వాళ్ళు మాకు ఇన్ని మార్కులు వచ్చే స్కూల్ కానీ ఎవడు ప్రొఫెషన్లో వాడి స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా? మరి ఆ స్టేటస్ పెట్టకపోతే చెప్పరా? ఆ స్టేటస్ పెట్టలేదు అనుకో, ఆఫీసులో ఏమంటారా? ఇక్కడ చేయట్లేదా, ఇక్కడ జీతం తీసుకోవట్లేదా, స్టేటస్ పెట్టమన్నా కదా, అందరూ స్టేటస్ పెట్టాలి కదా అంటారు కదా. మరి నేను ఎక్కడో పని చేస్తున్నప్పుడు ఆ వాట్సాప్లో నీ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నావు కదా, మరి దేవుని కొరకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు, నేను క్రీస్తునని చెబుతూ ఉన్నావు, లేకపోతే మందిరానికి వచ్చి నేను క్రైస్తవుడిని అని చెబుతూ ఉన్నావు. మరి నీ జీవితంలో ఎందుకు బలిపీఠం ఎక్కలేకపోతున్నాం? ఎందుకు ప్రభు కొరకు కొన్ని చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రభు కొరకు కొన్ని చంపలేకపోతున్నాం? ఎందుకు ప్రభు కొరకు కొన్ని విడిచిపెట్టలేకపోతాం? ఎందుకు ప్రభు కొరకు కొన్ని సమర్పించలేకపోతూ ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నా మాటలు ముగిస్తున్నాను, బలిపీఠం ఎక్కుదాం, మనమే బలిపీఠం ఎక్కుదాం. ఎంతవరకు ఒకవేళ నేను అంటాను బలిని అర్పించడానికి ఆరితేరిపోయావేమో, కానీ ఇప్పుడు అలా కాదు, నీవే బలిపీఠం ఎక్కువ. కత్తి ఎవడి మీద వేసేయడానికి చాలా సులభమో, కానీ నీ మెడ వంచి నీ మీద కత్తి వేసుకోవడం అర్థమైందన్నమాట. ప్రభు చేసిన పని తెలుసా? ఆయన రాజుగా ఉండడానికి రాలేదు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. వాక్యం చెప్తుంది పరిచర్య చేయడానికి వచ్చాడంట. ఆయన రాజుగా పిలవడానికి రాలేదు, పిలిపించుకోవడానికి రాలేదు, ఆయన రిక్తుడిగా లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్పిన, మనల్ని ఆశీర్వాదకర్తలుగా చేయడానికి ఆయన శాపగ్రస్తుడిగా చెప్పండి మారిపోయాడు. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఎంతమంది అండి ఆయన కుమారులు? ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక కుమారుడిని ఈ లోకానికి పంపినట్లుగా వాక్యం కనబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో నేనంటాను, మనం బలిపీఠం ఎక్కుదాం. నీవు బలిపీఠం ఎక్కు. ఎంతవరకు బలిపీఠం ఎక్కలేని అనుభవాలతో ఉన్నావు. బలిపీఠాల కట్టే అనుభవం ఉందేమో కానీ బలిపీఠం నువ్వెక్క అనుభవం లేదు ఇప్పటివరకు.
బలిపీఠం కడతా ఉన్నా, బలిపీఠాలు కడతా ఉన్నా, బలిపీఠాలు కడతా ఉన్నా, బలిపీఠ కొంతమంది హృదయంలో ఒక్కొక్కడి కోసం బలిపీఠం కడతారు అని చంపేస్తారు అండి. అర్థమైందన్నమాట. ఆడి కోసం బలిపీఠం కట్టి ఆడి గురించి ప్రార్థన చేస్తుంటారు. ప్రభా ఆడికి ఏదో కాలు చెయ్య పడుకోలే కానీ ప్రభా ఆడి నా మీదకి ఎత్తుతాడా, లేకపోతే ఈ రకమైన బలిపీఠాలు చాలామంది కడతారు. కక్షతో బలిపీఠాలు, కక్షతో ప్రార్థన చేసేవారు ఉన్నారు, కోపంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అసూయలతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రభా ఎవరినెవరినో బలిపీఠాలు కాదయ్యా, నేనే బలిపీఠం ఎక్కుతానయ్యా, నేనే బలిపీఠం మీద పడుకుంటానయ్యా, అయ్యా నేనే అర్పించుకుంటానయ్యా నా జీవితంలో ప్రభా. పౌలు అర్పించుకున్నట్లుగా నేను అర్పించుకుంటానయ్యా, నా స్వభావాన్ని అర్పిస్తానయ్యా, నా జీవితాన్ని అర్పిస్తానయ్యా, నా క్రియలను అర్పిస్తానయ్యా. అర్పించకుండా వరకు ఉన్నానయ్యా, అర్పించకుండానే భక్తి చేస్తున్నాను, చెప్పకుండానే ప్రార్థన చేస్తున్నాను, చెప్పకుండానే పాటలు పాడుతున్నాను, ఆ స్వభావం మార్చుకోకుండానే ప్రభా ముసుగేసుకుంటున్నాను, ఆ స్వభావం మార్చుకోకుండానే బాధ చేస్తున్నాను, ఆ స్వభావం మార్చుకోకుండానే ప్రభా అన్నీ చేస్తున్నాను పరిచర్యలో. కానీ ప్రభా ఆ స్వభావము చంపేస్తాను ఈ రోజు నుంచి, ఆ మనసు నాలో బ్రతకనివ్వనయ్యా, చంపేస్తాను. ఇదిగో నేనే బలిపీఠం మీద ఎక్కుతానయ్యా ప్రభా, నేనే బలిపీఠం మీద ఎక్కి నీకు ఇష్టము కాని అన్నిటినీ నేను చంపడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా, నాలో పునరుత్థానం కలుగు చెయ్య అయ్యా. నీతో ప్రభా నీతో పాటు మరణములో సమాన అనుభవం నాకు రావాలి. ఆయనతో పాటు విచిత్రం ఏమిటంటే సిలువను గురించి ఎడుతాం కానీ ఎవడు సిలువ వేయబడడం. అర్థమైందన్నమాట. సిలువను గురించి అందరూ చెప్పరా, సిలువ గురించి అందరూ ఎడుతారు కానీ ఎవడు సిలువ వేయబడం. అంతేనా? సిలువను చూస్తే అందరికీ ఏడిపోతుంది, బీభత్సంగా ఏడిపోతారు. మామూలుగా ఉత్తప్పుడు ఆడపైన గుడిపిల్లడి రోజు మాత్రం దోసుకుని ఏడుతాం. మరిని సిలువను చూస్తే అబ్బో అయ్య బాబో ఎంత అన్యాయంగా చేసేసారు అని ఆ సిలువను గురించి ఏడిపోతుంది. కానీ ఒక్కవేళ ఏడుపుతానని దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించడం పెట్టి ప్రభా, ఎంత ప్రేమించకపోతే ఎంత విలవలా ఏడుతాను ప్రభా, నీకు తెలియదు ప్రభా అంటే మరి నా కోసం ఏమైనా చేస్తావు, ఎందుకు చేయను ప్రభా, ఎంత చేసావు నా కొరకు, నీకోసం ఏమి చేయనా చెప్పు, ఏమన్నా ఈ మధ్యాహ్నం భోజనం పెట్టమంటావా, లేకపోతే 100 రూపాయలు కానుక ఎవరికైనా ఏమంటావా, వద్దు, మరి ఏం చేయమంటావు, నా కొరకు నువ్వు సిలువ వేయబడతావా అన్నాడు అనుకో, అప్పుడు మన సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి. సిలువ వేయబడతావా అంటే అయ్యి బాబు ఏంటి ప్రభా, నువ్వంటే సిలువ వేయించుకున్నావు, నేను సిలువ వేయబడంటే అక్కడ ఎత్తాను ప్రభా, నేను ఎక్కడ ఆ మేకులు కుట్టించుకుంటాను ప్రభా, నాకెక్కడ అంత శక్తి, సిలువు కోసం ఏడుతో తప్ప సిలువ వేయబడు. నేనంటాను భౌతికంగా నిన్ను సిలువ వేయమని దేవుడు అడగడు, కానీ నేనంటాను నీ స్వభావాలను సిలువ వేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ స్వభావాలు సిలువ వేయాలి, నీ మనస్తత్వాన్ని సిలువ వేయాలి, నీ తలంపులు సిలువ వేయాలి. ఎన్నాళ్ళు వాటిని సిలువ వేయకుండా బ్రతుకుతావు, ఎన్నాళ్ళు సిలువ వేయకుండా పాటలు పాడతావు, ఎన్నాళ్ళు సిలువ వేయకుండా బాధ చేస్తావు, ఎన్నాళ్ళు సిలువ వేయకుండా ఉపవాసాలు ఉంటావు, ఎన్నాళ్ళు సిలువ వేయకుండా అన్న చెల్లెల్లాగా అన్న అక్కలాగా ప్రార్థన చేస్తావు. సిలువ వేయకుండా ఏం చేస్తావు, సిలువ వేయకుండా ఎన్నాళ్ళని భక్తి చేస్తావు, సిలువ వేయకుండా ఎన్నాళ్ళు గొప్ప చెప్పుకుంటావు. స్వభావాలుగానే ఉంటూ ఉన్నాయి. ఇంకా దొంగల్లో ఒక దొంగ నయ్యం ఒప్పుకున్నాడు. అదేనా, అతను భౌతికంగా సిలువ వేయబడ్డాడు, నేనంటాను ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా సిలువ వేయబడ్డాడు. అందుకే అతను హృదయం పునరుత్థానం చెందింది కాబట్టి దేవుడితో పాటు పరదేశంలో కూడా ఉన్నాడు. చెప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను స్వభావం మారింది కాబట్టి ఆ వ్యక్తిని చూచి దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఒకడు స్వభావం మారలేదు కానీ భౌతికంగా సిలువ వేయబడ్డాడు, భౌతికంగా సిలువ మీద ఏమన్నాడు కానీ స్వభావం మారలేదు. నా మాట అర్థమవుతుందా? కొంతమంది భౌతికంగా సిలువ వేయబడినట్టు కనబడతారు కానీ స్వభావాలు మారవాడా. మారేమ్మా సిలువ వేసుకుని రక్తం కారుతూ చావుకు దగ్గరగా ఉండి ఏమంటున్నాడు తెలుసా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించచ్చు కదా. సిలువ వేయబడినది కానీ స్వభావము
మారలేదు. ఈరోజు అలాగే ఉన్నారండి. సంఘంలోకి వస్తారు కానీ శ్రమలు అంటారు, లేకపోతే మేము కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నామంటారు, మేము కాబట్టి ఆరాధనకు వస్తున్నామంటారు, నేను కాబట్టి శుక్రవారం, నేను కాబట్టి బుధవారం, నేను మంగళవారం. బాగానే ఉంది. భౌతికంగా చూడడానికి సమర్పణ కలిగిన దానిగానే కనబడుతూ ఉన్నాం, కానీ స్వభావాలు మాత్రము సిలువ చెప్పండి వేయబడలేదు. స్వభావం అలాగే ఉంది, స్వభావం మనస్తత్వం ఇంకా అలాగే ఉంది, అది బ్రతికే ఉంది. అందుకే నేను అంటాను, ఆ సిలువ మీద దొంగ అలా తిడుతూ విమర్శిస్తూ చచ్చిపోయాడు, ఇంకొకడు చచ్చి బ్రతికాడు. హల్లెలూయా. చనిపోయి నేనంటాను పునరుత్థానుడై క్రీస్తుతో పాటు పరదేశులో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడారు, చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడు మాట్లాడారు ఈ రాత్రి. ఇది నేను ఎంచుకున్న అంశము కాదు, దేవుడు నా హృదయములో పెట్టిన అంశము. ఈ రాత్రి నీవు నేను ప్రతి ఒక్కరూ సిలువ ఎక్కాలి. ప్రతి ఒక్కరు దేవుని సందులో బలిపీఠం ఎక్కాలి. ఇంతవరకు నువ్వు బలిపీఠం కట్టావు, కానీ ఇక్కడ బలిపీఠం కట్టడం కాదు, నీవే బలిపీఠంగా ఎక్కాలి. బలిపీఠం ఎక్కాలి. బలిపీఠం కట్టడం సులభం, కానీ బలిపీఠం మీద ఎక్కడం కష్టం. అబ్రహాముకు బలిపీఠాలు కట్టే అలవాటు ఉంది అప్పటి వరకు, కానీ ఇప్పుడు అలా కాదు, అదే బలిపీఠం మీద తన కొడుకుడు ఎక్కించాలి. ఇప్పుడు ఇంతవరకు ఎన్నో చేసి సులభమైనవి ఎన్నో చేసి భక్తిపరుడు అనిపించుకున్నాం, సులభమైనవి ఎన్నో చేసి ప్రార్థనా పరులు అనిపించుకుంటూ ఉన్నాం. అది కాదు. దేవుడి సన్నిధిలో ఏదైతే నీకు బహు కష్టంగా ఉందో, ఏదైతే నువ్వు కొన్నిసార్లు బహుగా ప్రేమిస్తావో, లేకపోతే ఏదైతే నువ్వు మార్చుకోలేకపోతున్నావో, వాటిని ప్రభు సన్నిధిలో బలిపీఠం మీద ఎక్కించు. ఎప్పుడైనా నువ్వే బలిపీఠంగా మారావా? అనుభవం ఉందా? ఎప్పుడైనా ఆ బలిపీఠంగా మారే అనుభవం ఎప్పుడైనా నీలో వచ్చిందా? ఎదుటోళ్ళ మీద కత్తి ఎత్తడం సులభమే, కానీ నీ మెడ మీద నీవు కత్తి ఎత్తుకోవడం కష్టం. ఎదుటోడిని అది సమర్పించుకోలేదు, ఇది అనుకోలేదు అనడం సులభమే, కానీ మన జీవితంలో మనం సమర్పించుకోవడం కష్టము. ఎదుటోడిని విమర్శించడం సులభమే, కానీ మళ్ళీ మనం విమర్శించుకోవడమే తెలియట్లేదు. ఈరోజు వాక్యం చెప్తుంది, నిన్ను నీవు విమర్శించుకుని ఎడల నువ్వు తీర్పులో ఉండకు పోదువు అని వాక్యం చెప్తూ ఉంది. ప్రభా, నా జీవితంలో ప్రభా నాలో సేవకులు అడిచి నాతో మాట్లాడారు ప్రభా. ఈ రాత్రి నిజమే అయ్యా ఇంతవరకు బలిపీఠలు కట్టే జీవితంగానే ఉన్నానమ్మా, ఇప్పుడు అలా కాదు, నేనే బలిపీఠంగా మారిపోవాలయ్యా. నేనే బలిపీఠం ఎక్కాలి ప్రభా, నేనే బలిపీఠం మీద ఎక్కాలి, నేనే బలిపీఠం మీద పడుకోవాలి ప్రభా. నాకు తెలియాల పెయిన్, నాకు తెలియాల వేద. అందుకే పౌలు గారు అన్నారు, ఆయన మరణ విషయాలలో సమాన అనుభవం. ఆయన మరణంలో ఎంత వేదన ఉందో, ఆయన మరణం వెనక ఎంత కఠినత్వం ఉందో, ఎంత ఆ యొక్క వేదన, ఆ బాధ, ఆ కన్నీరు, ఆ భారం ఎంత ఉందో, అవన్నీ కూడా సమాన అనుభవం కలిగిన వాడిగా ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. వాడుకున్నారు కొద్ది నిమిషాలు, అందుకు నీకు రుణస్థుడనై ఉన్నాను. ఏ మాటలు హృదయాల్లో పనిచేయనివ్వండి, స్థిరపరచండి, మర్చిపోకుండా సహాయం చేయండి. పదే వారి జ్ఞాపకానికి వచ్చేలాగా నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి మేమే బలిపీఠం ఎక్కాలి ప్రభా, మేమే బలిపీఠం ఎక్కాలి. ఎంతవరకు బలిపీఠలు కట్టాం, అప్పటి వరకు అబ్రహాము బలిపీఠలు కట్టాడు, కానీ ఇప్పుడు కట్టబోయే బలిపీఠం తన కొరకే. ఇప్పుడు కట్టబోయే బలిపీఠం తన కుమారుడు కొరకు. అవును ప్రభా, మాకు నేర్పించండి అనుభవం. ఏదైతే కొలస్సీలకు రాసిన పత్రికలో ప్రభా చంపమన్నది పౌలు గారు చెప్పారు, అవన్నీ మేము చంపడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైన చేస్తాయో అప్పుడే ఆత్మ సంబంధంగా మేము జీవిస్తాం.
యేసునామమున కూర్చున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నిధి మనకు నేను ప్రేమిస్తున్న వారికి, ఆయన రాకడికి సిద్ధపడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడు నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును కాక. ఆదివారం